అలా 2-3 కిలోమీటర్ల నుంచి ఉంటానే నేను బండి మీద వచ్చినప్పుడు ఇలాంటి బ్రిడ్జ్లు ఎన్నో క్రాస్ చేశాను. ఈ రోజు అయితే ఇలాంటి బ్రిడ్జ్ని మళ్ళీ క్రాస్ చేస్తున్నా. వెల్కమ్ టు కాశ్మీర్. ఇలా తుసుక్మన్ పంచర్ అయితే అయ్యింది. అందమైన కాశ్మీర్ వ్యాలీ. మాట్లాడి నెగోషియేట్ చేసి 700 రూపాయలకి అయితే బేరవాడాను. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను కాశ్మీర్ లో అయితే ఉన్నానండి. కాశ్మీర్ వ్యాలీలో సదురా అనే ఊర్లో అయితే ఉన్నాను. ఇప్పుడు ఈ రోజు సదురా నుంచి నేను లోకల్ ట్రాన్స్పోర్టేషన్ లో ఐదర్ ఉదంపూర్ కని లేదంటే జమ్మూ కని ట్రావెల్ చేస్తాను. సో ఈ రోజు ట్రావెల్ చేసేది ఎలా ఉంటది, ఏంటి, బస్ ఎక్కుతానా, లారీ ఎక్కుతానా, ట్రైన్ ఎక్కుతానా, అఫ్ కోర్స్ ట్రైన్ లేదనుకోండి, కార్ ఎక్కుతానా అనేది ఈ వ్లాగ్ లో అయితే ఉంటుంది. వ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కాశ్మీర్ వ్యాలీలో ఒక చిన్న ఊరు అయితే ఇలా ఉంటుందండి. చూసారా ఎంత అందంగా ఉందో. సో దీన్ని బ్లాక్ ఐస్ అంటారు అనమాట. దీని మీద చాలా జాగ్రత్తగా నడవాలి, లేదంటే జర్రమని జారుతాం. ఇదంతా కూడా టాక్సీ స్టాండ్ అనమాట. వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అనుకోవచ్చు. సో మన బ్యాగ్ అయితే పైన పెట్టాను. చాలా రోజులు అయితే అయింది. తవేరాలో అయితే నేను ట్రావెల్ చేయబోతున్నాను. మనమైతే ఫ్రంట్ సీట్ తీసుకున్నాం. మాట్లాడి నెగోషియేట్ చేసి 700 రూపాయలకి అయితే బేరవాడాను. పదండి మనం కాశ్మీర్ వ్యాలీ అంతా చూసుకుంటూ జమ్మూ సైడ్ అయితే వెళ్ళిపోదాం. మొత్తం అందరి నోట ఒకటే మాట, జమ్మూ 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 జమ్మూ. ఇక్కడ నుంచి జమ్మూ వచ్చి అప్రాక్సిమేట్ గా ట్రావెల్ టైం 5 గంటలు పట్టొచ్చు, 6 గంటలు పట్టొచ్చు. ఎందుకంటే రోడ్డు క్లియర్ ఉందో లేదో కూడా తెలియదు. ఒకవేళ మంచు లేకుండా రోడ్డు క్లియర్ ఉన్న ట్రాఫిక్ జామ్ లో ఎంతసేపు పడుతుందో ఎవరికి తెలియదండి. సో గైస్, పైన లగేజ్ అయితే మొత్తం కడుతున్నారు అనమాట టార్బా అనేసి. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ ని ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు. అయితే వర్షం పడిపోవచ్చు, లేదంటే టకాల్మని స్నోఫాల్ పడిపోవచ్చు. సదూరా నుంచి అయితే మన బండి బయలుదేరిపోయింది. టైం వచ్చి అప్రాక్సిమేట్ గా 12 అయితే అవుతుంది. సాయంత్రం 5-5:30కి అయితే చేరుకోవాలి. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది చూడండి, అది సదూరా ఊరు అనమాట. ఈ రోజు అయితే మటుకు మామూలుగా ఉండదు. ఎందుకంటే మనం కంట్రీ సైడ్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. దట్టు ఒక రిమోట్ లొకేషన్ దగ్గర నుంచి మనం జమ్మూకి అయితే వెళ్ళబోతున్నాం. అందమైన కాశ్మీర్ వ్యాలీ. లోపల పల్లెటూర్లన్నీ ఇలాగే ఉంటాయండి ఆల్మోస్ట్. మనం బిలౌడ్ హైవే NH44 లోకి అయితే వచ్చి జాయిన్ అయిపోయాం సదూరా ఊరు నుంచి. గైస్, మీకు గుర్తుందా 2021 లో మన రెడ్ బుల్ పైన అయితే ఇదే రోడ్ల మీద రైడ్ చేసుకుంటూ లదాఖ్ వెళ్ళాం. 2023లో మనం ఇదే రోడ్డు మీద మళ్ళీ అయితే ఇలా గ్రూప్ ట్రావెల్ అయితే చేస్తున్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో. హైవే ఎక్కామని చెప్పాను కదా మన బండి, అలా ఎక్కాం. ఇలా తుసుక్మన్ పంచర్ అయితే అయ్యింది. లక్కీగా పంచర్ షాప్ పక్కనే అయ్యింది. సో వెంటనే మా వాడు ఆ షాప్ దగ్గర తీసుకొచ్చి టైర్ అది రీప్లేస్మెంట్ చేసేస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా హైవే. NH44 ఎమోషన్ చాలా మందికి తెలియదండి. వెల్కమ్ టు కాశ్మీర్. సూర్య భగవానుడు అయితే ఇప్పుడే వచ్చారు. మొత్తం క్లియర్ అవుతుంది అనమాట స్కై. అండ్ మనకి ఎదురుగుండా పెద్ద పెద్ద కొండలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. అఫ్ కోర్స్ కెమెరాలు అయితే లైట్గా కనిపిస్తున్నాయి చూడండి. నాకైతే క్లియర్ కట్ విజన్ ఉన్నది. మౌంటైన్స్ హైవేలోంచి అయితే డైవర్షన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మెయిన్ హైవేలోంచి అయితే పంపించట్లేదు వెహికల్స్ నేను చెప్తున్నారు. ఈ చిన్న రూట్ లోంచి అయితే వెళ్తున్నాయి. ఇప్పుడు ఒక్కసారి విజువల్ చూడండి, అద్భుతం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత వింటర్ ఎక్స్పెడిషన్ చేస్తానని. నేను బండి మీద వచ్చినప్పుడు ఇలాంటి బ్రిడ్జ్లు ఎన్నో క్రాస్ చేశాను. ఈ రోజు అయితే ఇలాంటి బ్రిడ్జ్ని మళ్ళీ క్రాస్ చేస్తున్నా. వైకే పోరా అనే ఊరిని అయితే స్కిప్ చేస్తున్నాం మేము ఇప్పుడు. హైవే బ్లాక్ అయిందని ఊర్లోంచి తీసుకొచ్చి మళ్ళీ హైవేకే కలిపారు. సో ఇక్కడైతే వెహికల్స్ అన్నిటిని ఆపేశారు. అన్ని వెహికల్స్ ఇగోండి, అన్ని టూరిస్ట్ వెహికల్స్. మ్యాటర్ ఏంటంటే శ్రీనగర్ జమ్మూ మధ్యలో ల్యాండ్ స్లైడ్స్ అవే అనమాట. రీసెంట్ హెవీ స్నోఫాల్ అయితే అయ్యింది కదా. సో దాని గురించి ఆ ల్యాండ్ స్లైడ్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు. నేషనల్ హైవే పైన మొత్తం గడ్డలే గడ్డలు. ఈ జామ్ అంతా ఎప్పుడు క్లియర్ అవుద్దో ఏంటో. ఇక్కడ ఏదో హోటల్ ఉందంటే ఏదైనా తిందామని వచ్చాం లంచ్కి. చూడాలి మరి ఏం దొరుకుతుందో ఏంటో కథ. ఒక చిన్న హోటల్ ఉంటే రోడ్ సైడ్ రాజ్మా చావల్ అయితే ఆర్డర్ చెప్పా. 100 రూపాయలు అంటే ఇది.
సో ఫుల్ అయిపోయింది తెలుసా, ప్యాక్డ్ అంటే ప్యాక్డ్ ఉన్నారు జనాలు. ఈ చిన్న హోటల్లోనే మా లంచ్ అది కంప్లీట్ చేసుకున్నాం. లంచ్ అది కంప్లీట్ చేసుకునే లోపల రోడ్ అయితే క్లియర్ అయింది అనమాట. సో మనం అయితే ఇంకా బయలుదేరిపోదాం. సో మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఎదురుగుండా దాంట్లో మనకి టాటాలు అవి చెప్తున్నారు. ఇందాక నేను వ్లాగ్ చేస్తుంటే చూసారనమాట. ఏం చేస్తున్నారు ఏంటంటే మొత్తం కనుక్కున్నారు ఛానల్ గురించి. చలో అయితే బయలుదేరిపోదాం. అది ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే 5 నిమిషాలు ట్రావెల్ చేయడం, అరగంట కూర్చోవటం అలా ఉందన్నమాట. గట్టిగా 5 నిమిషాలు వెళ్తుంది బండి, మళ్ళీ అరగంట సేపు ఆపేస్తున్నారు. ఇందాక నుంచి చెప్తుంటే మా వాడు ఇప్పుడు పక్క రూట్లోంచి అయితే కొడుతున్నాడు అనమాట. చూసారా లెఫ్ట్ సైడ్ అంతా కూడా ట్రాఫిక్. అలా 2-3 కిలోమీటర్ నుంచి వదులుతానే సార్ ఎదురుగుండా చూడండి తిరిగింది అసలు. మొత్తానికి అయితే కార్ అయితే దిగాను. కార్ దిగితే చూసారా లైన్ ఎక్కడ దాకా ఉందో, అదంతా కూడా ట్రాఫిక్ లో ఉండిపోయిన వెహికల్సే. అటు లేదు ఇటు లేదు, ఎటు చూడండి వెహికల్స్ వెహికల్స్ వెహికల్ వెహికల్ వెహికల్. మంచుకొండల్లో టోల్ గేట్. ఈ రోజు మేము దాటుతున్న మొదటి టోల్ గేట్. ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం 5:15 అయితే అయ్యింది. 12ంటికి నేను బయలుదేరాను కదా, గట్టిగా 35 కిలోమీటర్లు కూడా రాలేదండి మేము. ఎంత టైం అయితే పట్టింది. వ్యూ చూడండి అసలు. ఒక పక్క సన్సెట్ అయితే అవుతుంది, ఒక పక్క ఈ వ్యూ. క్రేజీ అంటే క్రేజీ ఉంది, మాటలు రావట్లేదు నాకు అసలు. జస్ట్ అలా చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా. మేము NH44 నుంచి మళ్ళీ డైవర్షన్ తీసుకుని చిన్న రోడ్లోకి అయితే వచ్చాం. వచ్చిన 10 నిమిషాలకి అరగంట సేపు నుంచి ట్రాఫిక్ జామ్. ఏం చేయలేం, పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే ఈ శ్రీనగర్ జమ్మూ హైవే ఉంది కదా, ఈ హైవే 3 రోజుల తర్వాత అయితే ఓపెన్ అయింది. ఈ ప్రదేశాలు చూడటానికి ఎంత బాగుంటాయో అంతే దరిద్రంగా ట్రాఫిక్ జామ్లు అవుతాయండి. లిటరల్లీ ఇప్పుడు 6:30 అవుతుంది, 45 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేయలేదండి 12ంటి నుంచి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ప్రస్తుతం మేము బనిహాల్ నుంచి రాంబన్ వెళ్ళే రూట్ లో అయితే ఉన్నాం. NH44 అనేది ఈ స్ట్రెచ్ లో కంప్లీట్ అవ్వలేదు. సో దాని గురించి మొత్తం ట్రాఫిక్ జామ్ పొద్దునుంచి ఎలా ఉందో చూసారు కదా. ఈ రోజు మన జర్నీలో 2వ టోల్ గేట్ ఇది. ఇప్పుడు టైం వచ్చి రాత్రి 10 అయితే అవుతుంది. ఇంకా జమ్మూకి అప్రాక్సిమేట్ గా ఒక 100 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. కదలండి రా అయ్యా. రాత్రి 10:15 అయితే అవుతుంది. ఇక్కడ మా లంచ్ కమ్ డిన్నర్ కమ్. సో హైవే పైన అయితే డిన్నర్ ఆపాడు. ఈ హోటల్లో తినేసి మళ్ళీ బయలుదేరిపోయాం. ఇక్కడ నుంచి 2.5 గంటలు మా ప్రయాణం అయితే ఉంటుంది. భోజనం అయితే అస్సలు బాగలేదు. ఇందాక దాకా అయితే కన్స్ట్రక్షన్ అవుతున్న రోడ్లో అయితే వచ్చాం. ఇప్పుడు హైవే కేసు కొట్టుడే కొట్టుడు, 4 లైన్ హైవే. సో గైస్ జమ్మూ వచ్చేటప్పటికి 1 గంట అయితే అయ్యింది. అండ్ మా లగేజ్ ఇంకా పైన ఉంది, ఇంకా ఇప్పలేదు. ఇప్పితే మనం తీసుకుని ఇక్కడ చండీగఢ్ బస్సులు అయితే ఉన్నాయి. సో చుప్ చాప్ గా చండీగఢ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎంత త్వరగా అయితే హిల్స్ నుంచి అంత త్వరగా హిల్స్ దిగిపోవడం బెటర్. సో గైస్ ఇదిగోండి, అండ్ ఇక్కడ నేను దిగి అది ఎక్కేస్తున్నాను. స్లీపర్ అయితే 800 రూపాయలు అంట చండీగఢ్ కి, సీటర్ అయితే 600 అంట. నేను సీటర్ తీసుకున్నాను ఎందుకంటే స్లీపింగ్ దాంట్లో నేను అంత కంఫర్టబుల్ ఫీల్ అవ్వను. అండ్ గైస్ నేను ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే వరకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్.